నమస్కారం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు స్కంద షష్ఠి వ్రతం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించినట్లయితే వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చని, సత్వరమే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయని ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ స్కంద షష్ఠి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి, ఆ చిత్రపటం దగ్గర నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి ఎర్రటి మందార పూలతో పూజ చేస్తూ ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించి సుబ్రహ్మణ్య స్వామికి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఈరోజు పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి. ఇంకా ఉండగలిగిన వాళ్ళైతే మంచినీళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలా కేవలం మంచినీళ్ళు స్వీకరిస్తూ స్కందషష్ఠి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చు. అలా ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టాలి. దీన్ని స్కందషష్ఠి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే వివాహపరమైన సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే పెళ్ళిళ్ళు బాగా ఆలస్యమవుతున్న వాళ్ళు, పెళ్లి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న వాళ్ళు ఎర్రమందార పూలతో ఈరోజు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన, లేదా దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రమందార పూలతో అర్చన చేయించుకున్నా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢ శుక్ల షష్ఠి స్కందుడు అనే పేరున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు. స్కందుడు అనే పేరు సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు వచ్చిందంటే, పరమేశ్వరుడి దివ్య తేజస్సు పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించకుండా రెల్లుగడ్డి పొదల్లో పడినప్పుడు ఆ రెల్లుగడ్డి పొదల్లో నుంచి 6 భాగాలుగా ఆ శివ తేజస్సు చీలిపోయినప్పుడు 6 ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు. చీలిపోవటాన్ని స్కందం అంటారు కాబట్టి ఆయనకి స్కందుడు అనే పేరు వచ్చింది. శత్రున్ శోషయాతీతి స్కంద, శత్రువులను శోషింపజేసేవాడు అంటే భయపెట్టేవాడు కాబట్టి ఆయన్ని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు స్కందనామాన్ని మనసులో స్మరించుకుంటే, స్కంద మంత్రాన్ని పఠించినట్లయితే వివాహ సమస్యలు తొలగింపజేసుకోవడంతో పాటుగా బహిర్గత అంతర్గత శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవటానికి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఈ స్కంద మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఆషాఢ శుక్ల షష్ఠి సందర్భంగా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చొని వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకున్నా కూడా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ప్రజ్ఞా పాఠవాలు లభించటానికి, అద్భుతమైన పాండిత్యం లభించటానికి, విద్యారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి ఈ మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఆషాఢమాసం శుక్లపక్షం షష్ఠి తిథి స్కందుడు అనే పేరున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు. స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శత్రుబాధలు తొలగిపోతాయి, వివాహపరమైన సమస్యలు తొలగింపజేసుకొని పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి ఆషాఢ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా మంత్రశాస్త్రపరంగా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక స్కందుడికి పూజ చేసేటప్పుడు వీలైనన్ని సార్లు చదువుకోవాలి. అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఈ మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చొని వీలైనన్ని సార్లు పఠించాలి. ఇలా చేస్తే ఆ సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కలియుగంలో వచ్చే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. స్వస్తి.